ఆందోళన నియోజకవర్గం టేక్మాల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన దళిత బంధు ఆరోపణలపై పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ తప్పుడు సమాచారాలు సరైనవి కావని అన్నారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆయన సోదరుడు రాహుల్ కిరణ్పై దళిత బంధు ఆరోపణలు అవాస్తవమని అన్నారు. పాల్వంచవాసి భూమయ్య ఆరోపణలు టేక్మాల్ బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఎమ్మెల్యే దామోదర్ మరికొందరు కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతోనే తప్పుడు ఆరోపణలు వచ్చాయని టేక్మాల్ బీఆర్ఎస్ నేతలు అన్నారు. భూమయ్య గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే దామోదర్తోనే ఉన్నారన్నారు. భూమయ్య చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాలని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అవాకులు చవాకులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేసిన భూమయ్య ఆయన వెనుకున్న వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్, చింతరవి, నాయకోటి భాస్కర్, మహేందర్, సలీం, మాజీ ఎంపీటీ సిద్దన్న, పాల్వంచ సర్పంచ్ శివకుమార్, చంద్రశేఖర్ రెడ్డి, మానయ్య, దుర్గయ్య, సత్యగౌడ్, గోవించారి, పాల్వంచ పార్టీ అధ్యక్షులు మల్లేశం, సలావుద్దీన్తో పాటు పాల్వంచ గ్రామ దళిత బంధు లబ్ధిదారులు కంది భాస్కర్, పద్మారావు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 13 మందికి మొత్తం దళిత బంధు శాంక్షన్ అయింది. ఎవరిని ఒక్క రూపాయి అడగలేరు సారు. ఎవరేమో ఒక్క రూపాయి ఇవ్వలేదు. మా 10 మందిని కాదు అని అలా ముగ్గురిని ఎందుకు అడుగుతాడు సార్? ఈ ముగ్గురు ఎందుకు తీసుకుంటాడు? ఈ 13 మంది మూలం ఒక్క రూపాయి కూడా అడగలేడు. మేమే ఆశించి వస్తుందేమో అని ఆశించి పోయినాము. తర్వాత అది ఎలక్షన్ కోడ్ దగ్గరికి పట్టేకల్లా కాంగ్రెస్ వాళ్ళు అద్రగానం చేసి మా వచ్చే దళిత బంధును ఆబ్జెక్షన్ చేసారు. వచ్చే దళిత బంధును ఆఫ్ చేసిన దానికి వాళ్ళు కాంగ్రెస్లో జంప్ అయిపోయారు. మేము ఉన్నోళ్ళము టీఆర్ఎస్లో ఉన్నాము. ఎన్నో ఉన్నారు కానీ మాత్రము ఈ పైసలు ఇవ్వలేమని చెప్పేసి ఆరోపణలు పెట్టి ఈ అద్రగానం చేసి మాట్లాడడము. వాళ్ళు వెనుక ఏ దాత ఎవడున్నాడో మాకేం తెలియదు. మాకైతే ఒక్క రూపాయి ఏ సార్ అడగలేదు. ఇదంతా అర్థం మాట్లాడుతుండ్రు. ఇంతకే లెక్క. గత 3-4 రోజుల నుంచి చూస్తుంటే మాజీ ఎమ్మెల్యే గారి మీద దళిత బంధు పథకం 6 లక్షల రూపాయలు రాహుల్ కిరణ్ గారు మరియు క్రాంతి కిరణ్ గారు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి గమనిస్తే నిజంగా ఇది అవాస్తవము. ఇది రాజకీయ కుట్ర కావలసి చేస్తున్నటువంటి ఇది ఆరోపణగా నేను దీన్ని చిత్రీకరిస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. ఎన్నికల ముందు నుంచే దాదాపుగా 6 నెలలు సంవత్సరం నుంచే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తూ మొన్న రీసెంట్లీ మేము టీఆర్ఎస్ కండువా కప్పుకున్నాము, మరి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, సర్పంచ్ ఇచ్చారు, నేను పోటీ చేశాను, ఓడిపోయానని చెప్పి భూమయ్య అనే వ్యక్తి ఆరోపణ చేయడం అనేటటువంటిది, ఒకవేళ నువ్వు టీఆర్ఎస్ వ్యక్తివే అని అనుకుంటే ఒక్కసారి ఈ చిత్రాన్ని గమనించాలి. టీఆర్ఎస్ వ్యక్తివి అయితే మరి ఎప్పుడు పోయి సమస్యలు కొని తెచ్చుకోవద్దని నేను బీఆర్ఎస్ పార్టీ టేక్మాల్ మండలి నుంచి కార్యకర్తలందరం కలిసి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. చట్టపరంగా మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆలోచించాలి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. భూమయ్య అనేటువంటి వ్యక్తిని, ఒక దళితుడిని, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఆయనను ఈ విధంగా బలి చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి ఆరోపణలకు మేము దేనికైనా సిద్ధం ఉన్నాం. ఎలాంటి టెస్టుకైనా ఎక్కడికైనా రావడానికి మా నాయకుడు కానీ మా కార్యకర్తలు మేమందరం రెడీ ఉన్నాము. కాబట్టి ఇలాంటి ఆరోపణలు భవిష్యత్తులో కూడా రాకుండా మేము ఎదుర్కోవడానికి ఇప్పుడు కూడా మా నాయకుడి తరఫున మేము రెడీ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. టేక్మాల్ మండల్ పాల్వంచ గ్రామంలో 13 దళిత బంధువులు ప్రొసీడింగ్స్ ఇంకా కాలేవు, పేర్లు అయితే బయటకు వచ్చినాయి. వాటి గురించి మమ్మల్ని ఎవరైతే డబ్బులు అడగలేరు, మేము ఎవరికి ఇవ్వలేము. గత 3 రోజుల నుంచి వీటిపైన లొల్లి అవుతుంది. దళిత బంధు విషయంలో లొల్లి అవుతుంది. పైసలు అయితే మమ్మల్ని ఎవరు అడగలేరు, మేమైతే ఎవరికి ఇవ్వలేము. క్రాంతి కిరణ్ గారి పైన మరియు రావులన్న గారి పైన నైతిక విలువలను దెబ్బతీసే విధంగా, రాజకీయ కుట్ర విధంగా వీరు పైసలు ఇచ్చినామన్నట్టుగా బయటికి తీస్తున్నారు. ఇది కాదు. దీనిపైన మేము కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నార్కోటిక్స్ టెస్ట్ కూడా మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా సిద్ధంగా ఉన్నారు. పాల్వంచ గ్రామంలో గత 3 రోజులుగా వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో, మా మాజీ ఎమ్మెల్యే గారు చంటి క్రాంతికారి మీద ఆరోపణలు, డబ్బులు తీసుకున్నానన్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నదో అది శుద్ధ తప్పు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే భూమయ్య అనే వ్యక్తి, నేను టీఆర్ఎస్ కార్యకర్తనే, నేను టీఆర్ఎస్లో పనిచేసిన, టీఆర్ఎస్ సర్పంచ్ నిలబడ్డా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నువ్వు మా దాంట్లో పనిచేయచ్చు, కానీ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి దామోదర్ దగ్గర కుమ్మక్కై ఆ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ పిక్చర్లో కనబడతా ఉంది, ఎక్కడ ఉన్నాడని చెప్పేసి. కానీ
దీన్ని బట్టి ఒకటి గమనించాల్సిన విషయం ఏదంటే గౌరవ పెద్దలు మంత్రివర్యులు ఎవరైతే దామోదర్ ఉన్నారో దయచేసి మీరు గమనించాలి. ఎందుకంటే మీరు రాజకీయం చేయాలనుకుంటే మా నాయకుని మీద ఆరోపణలు కనుక ఏదైనా చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ ఆయనతో ఢీకొట్టి ఏదైనా తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయంగా దెబ్బ కొట్టే కుట్ర జరుగుతున్నది. ఈ 13 మందిలో ఎవరి దగ్గర కూడా వాళ్ళు పైసలు ఆశించలేదు, తీసుకునే వ్యక్తులు కారు. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు ఆరోపణలు చేసి మాట్లాడడం సరైనది కాదు. ఇప్పుడు భూమయ్య గారు ఇంతకుముందు మరి వారి స్నేహితుడితో మాట్లాడినటువంటి వీడియోను మరి సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ గ్రూప్లలో కానీ ఫేస్బుక్లో కానీ రావడం జరిగింది. మరి ఎందుకు తమ్ముడు భూమయ్యను ఈ విధంగా వేసుకుంటున్నావు అని వాళ్ళ మిత్రుడు మాట్లాడితే దానిపైన ఆయన మాట్లాడుతూ వాళ్ళ మీద నాకు ఎటువంటి లేదు, నేను వాళ్ళకి పైసలు ఇయ్యలేను అనేటువంటి మాటను బయట పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కుట్ర వెనుక ఎవరైతే ఉన్నారో మరి దీన్ని మీరు చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఎమ్మెల్యే గారు కూడా నిన్న అన్ని టీవీ ఛానల్స్లో కూడా మాట్లాడడం జరిగింది. మేము ఎటువంటి పైసలు ఒకవేళ అటువంటిది నిరూపించగలిగితే సిద్ధంగా ఉన్నాను. నార్కో అనాలిసిస్ట్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నిజమని తేలితే నేను 4 ఎకరాల భూమి రాసిస్తా. లేకపోతే మరి ఇంకా మీరు ఏమైనా ఈ చేసేటువంటి నాయకులు, ఈ ప్రాపగాండా సృష్టించేటువంటి నాయకులు మరి మీరు కూడా మరి త్యాగానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా దాన్ని సవాలు విసరడం జరిగింది. మరి ఇంతకుముందే ఆ భూమయ్య వాళ్ళ ఫ్రెండ్ తోటి ఒప్పుకున్నాడు, నేను డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని. ఇటువంటి కుట్రలు చేయకూడదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో రాజకీయాలను మరి ఆరోగ్యకరంగా ఉంటే బాగుంటుంది. మరి ఆరోగ్యకరంగా ఉండాలి. దీన్ని అనారోగ్యకరంగా సృష్టించి ఇబ్బందుల పాలు కావద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా. దయించి ఇటువంటి అసత్య ప్రచారాలను, సత్యదూరమైనటువంటి మాటల్ని మీరు ప్రచారం చేస్తూ మిమ్మల్ని మీరు తగ్గించి